హలో అండి. మీ అమ్మకి ఒంట్లో బాలేదు బిడ్డ. పెద్ద హాస్పిటల్లో చేర్పించిన. గర్భసంచిలో ఏదో చిన్న గెడ్డలేచిందట. పెద్ద డాక్టర్లు క్యాన్సర్ ఏమో అంటున్నారు. చాలా దినాల నుంచి మీ అమ్మ నొప్పితో పరేషాన్ అవుతుండే. కడుపులో నొస్తుందని మన ఊరి ఆర్ఎంపీ డాక్టర్కి చూపిస్తుని కానీ ఆయన వల్ల నయం కాలే. నా వల్ల కాదు, ప్రాణాల మీదకి వచ్చేటట్టుందని పట్నం తీసుకుపోమ్మని చెప్పినాడు. అందుకే పట్నంలో పెద్ద హాస్పిటల్లో చేర్పించిన. కానీ ఆ హాస్పిటల్లో అంతగా పట్టించుకోవట్లేదు బిడ్డ. మన మల్లేశన్న, రంగయ్య బాబాయ్ వాళ్ళు అమ్మని ప్రైవేటు దవాఖానాల్లో చేర్పిస్తే మంచిది అంటున్నారు. నాకు అదే మంచిగా తోస్తుండే కానీ నా కాడ పైసలు లేవు. ఈ మధ్య వచ్చిన వరదలకు మన పంటంతా వరదల్లో కొట్టుకుపోయింది. ఎక్కడైనా కూలి పని చేద్దామన్నా కూలి కూడా దొరకట్లేదు. ఈ గడ్డు రోజుల్లో ఏం చెయ్యాలో అర్థం కాక నా కాళ్ళు చేతులు ఆడక నీ కాడికి లగెత్తికొచ్చిన బిడ్డ అంటూ తన గోడును తన కొడుకు గిరికి వెళ్ళబోసుకున్నాడు నరసింహ. తండ్రి మాటలు వింటూ కూడా అతని మాటలు అంతగా ఏమీ పట్టించుకోకుండా, ఎలాంటి స్పందన లేకుండా తన పిల్లలతో ఆడుకుంటూ తల్లి ఆరోగ్యం పట్ల ఈసుమింతైన బాధను బాధ్యతను చూపించని కొడుకుని చూస్తూ తను మరి ఇంకా ఏం మాట్లాడాలో తెలియక దీనంగా చూస్తూ ఉండిపోయాడు నరసింహ. పట్నంలో మంచి ఉద్యోగం చేస్తూ సొంత ఇల్లు వాకిలితో తన భార్య పిల్లలతో హాయిగా ఉంటున్న తన కొడుకు గిరితో తన భార్య పడుతున్న బాధను చెప్పి కొడుకు సాయంతో భార్యను ప్రైవేటు హాస్పిటల్కి ఎట్లయినా మార్చాలి అనుకున్న అతని ఆశ అడియాస అయ్యింది. వస్తున్న బాధతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే మనసును మౌనంగా ఒగ్గపెట్టుకుంటున్నాడు. ఇంతలో కోడలు లోకేశ్వరి లోపల గదిలోంచి బయటకొచ్చి, ఆదివారం నాడైనా ఆ మనిషిని తిన్నగా మనశ్శాంతిగా ఉండనివరా? ఎంతసేపు మీ రోగాలు రొష్టులు అంటూ వెదవగోల. మా కొంప మీదే పడి ఏడవాలా మామ అంది చీదరింపుగా చూస్తూ. ఇక అక్కడి నుంచి ఎలాంటి సాయం అందదని, వాళ్ళని ఏమైనా అడగటం తన సమయం వృధా తప్ప మరేం లేదు అని నరసింహానికి అర్థమైంది. ఇక వెళ్ళి వస్తాను బిడ్డ అంటూ లేచిపోయాడు కూర్చున్న చోట నుంచి. కాస్త అన్నం తినేసి పోనానా అన్నాడు గిరి. వద్దులే, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. అక్కడ మీ అమ్మ ఒంటరిగా చావు బతుకుల్లో ఉంది. నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది పిచ్చిది. నేను వెళ్తాను అన్నాడు నరసింహ. సరే నాన్న, నీ ఇష్టం, అలాగే వెళ్ళు. ఇదిగో ఈ 500 ఉంచు అంటూ తండ్రి చేతిలో 500 నోటు పెట్టాడు. నరసింహ ఒకసారి ఆ 500 నోటు వంక కొడుకు వంక చూసి బాధని దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుంటూ ఇంకేం అనలేక బయటికి వచ్చేశాడు. నరసింహ హాస్పిటల్కి వచ్చిన తర్వాత భార్య నీలమ్మ మన బిడ్డ, కోడలు, పిల్లలు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా అని అడిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా బానే ఉన్నారు, వాళ్ళకేం రోగం విసురుగా అన్నాడు నరసింహ. నీ కొడుకు నీకు ఒంట్లో బాలేదు అని చెప్పడానికి వెళితే 500 చేతిలో పెట్టాడు. అసలు నీ గురించి చెప్తుంటే పట్టించుకోలేదు. ఎలాంటి కొడుకును కన్నావే, ఛీ థూ, వాడు బతుకు చెడ అన్నాడు కోపంగా నరసింహ. పోనయ్యా, వాడికేం కష్టాలు ఉన్నాయో, పట్నంలో భార్య పిల్లలతో ఏం బాధలు పడుతున్నాడో మనకేమిరుక. బిడ్డ మీద కోపం తెచ్చుకోకయ్యా అంటూ భర్తకి నచ్చచెప్పింది నీలమ్మ. తర్వాత 2 రోజులకి నీలమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది. నీలమ్మ నరసింహతో మన పిల్ల నాగలక్ష్మిని ఓసారి మనవళ్ళని తీసుకురమ్మని చెప్పయ్యా, పిల్లని చూడాలనిపిస్తుంది అని చెప్పడంతో సరే అన్నాడు నరసింహ. బయటికి వెళ్ళి చిన్న పుస్తకంలో రాసుకున్న కూతురు ఫోన్ నెంబర్ తీసి బయట కూర్చొని ఫోన్ చూసుకుంటున్న ఒక అతని దగ్గరికి వెళ్ళి
కాస్త ఈ నెంబర్కి ఫోన్ చేసి పెడతారా బాబు అని అడిగాడు. అతను సరే అంటూ నరసింహ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి రింగ్ అవుతూ ఉంటే నరసింహానికి ఇచ్చాడు. అవతల నుంచి హలో ఎవరు అంటున్న కూతురితో, నేను బిడ్డ మీ నాయనని మాట్లాడుతున్నా. మీ అమ్మకి ఒంట్లో బాలేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. మీ ఆయన వెంకటేశ్వంకి చెప్పి నువ్వు పిల్లల్ని తీసుకొని బయలుదేరిరా. మీ అమ్మ మిమ్మల్ని చూడాలని అంటుంది. ఇక ఉంటాను, జాగ్రత్త అంటూ ఫోన్ అతనికి ఇచ్చేసి కృతజ్ఞతగా చూశాడు నరసింహ. అతను నవ్వేసి మళ్ళీ ఫోన్ చూడడంలో మునిగిపోయాడు. మర్నాడు పొద్దున్నే నాగలక్ష్మి తన భర్త వెంకటేశం ఇద్దరు పిల్లలతో కలిసి హాస్పిటల్కి పరిగెత్తుకొచ్చింది. చిక్కి శల్యమైపోయి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్నట్టున్న తల్లిని చూసి బోరున ఏడ్చింది. ఏంది నాయనా ఇది? అమ్మకి బాలేదని ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? ఇంత కష్టంలో కూడా నేను మీకు గుర్తుకు రాలేదా అంటూ తండ్రిని నిలదీసింది. నీ కష్టాలు బాధలు నీకుంటాయి, మళ్ళీ అమ్మకు బాగోలేదని చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. అయినా ఆడపిల్లవి, నువ్వేం చేస్తావు? మీ అమ్మను చూసి ఏడవడం తప్ప. అయినా మీకు ఉండే ఇబ్బందులు మీకు ఉంటాయి, మళ్ళీ నిన్ను ఎందుకు కష్టపెట్టడం అని చెప్పలేదు అన్నాడు నరసింహ. ఎన్ని ఇబ్బందులున్నా అమ్మ కంటే ఎక్కువ ఏంటి నాన్నా? అమ్మను మంచి ఆసుపత్రిలో చేర్పిద్దాం, త్వరగా తగ్గుతుంది అంది తండ్రితో నాగలక్ష్మి. నాకు అలాగే చేర్పించాలని ఉంది, కానీ నా కాడ పైసలు లేక మిన్నకుండిపోయాను. మీ అన్నని అడిగితే ఏం మాట్లాడలేదు. మీ అమ్మ గురించి చెప్తుంటే తనకి కాదు ఏదో గోడకి చెప్తున్నట్లు నిమ్మకు నీరెత్తినట్లుగా వింటూ ఉండిపోయాడు. ఇంకేం చెయ్యలేక అమ్మని ఇక్కడే ఉంచేశాను అన్నాడు బాధగా నరసింహ. ఏంటో ఈ పాడులోకం, ఏదైనా కష్టం వస్తే కన్నోళ్ళకి కూతుర్లు గుర్తుకురారు. ఎంతసేపు కొడుకులు కొడుకులు అంటూ వాళ్ళనే పట్టుకొని వేలాడుతూ ఉంటారు. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ప్రాణాలన్నీ వాళ్ళ మీదే పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి మంచి బట్టలు కొనాలి, వాళ్ళనే బాగా చదివించాలి, వాళ్లే మంచి ఉద్యోగాలు చేయాలి, వాళ్లే బాగుండాలి. ఎందుకో తల్లిదండ్రులు అందరూ ఇలాగే ఆలోచిస్తారు. కష్టంలో సుఖంలో కూడా మేము గుర్తురానంతగా. చాలా బాధగా ఉంది నాన్న అంది నాగలక్ష్మి ఏడుస్తూ. సరేలే బిడ్డ, అయ్యిందేదో అయ్యింది. జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఏం చేయగలం అన్నాడు నరసింహం. నీలమ్మ కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ, నువ్వు బాధపడకు, నేను బాగానే ఉన్నాను. నా గురించి ఏమీ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు బిడ్డా అన్నది. ముందు అమ్మని మంచి హాస్పిటల్కి మారుద్దాం. నా దగ్గర మొన్ననే నేను చిట్టి పాడిన 1,00,000 రూపాయలు డబ్బులున్నాయి. ఇంకా అవసరమైతే ఉన్న నగ నట్ర తాకట్టు పెడదాం, లేదా అమ్మేద్దాం. అమ్మ ప్రాణం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా భర్త కూడా నా మాట కాదనడు. ఆయనే మీ అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో అని చెప్తూ ఉంటాడు ఎప్పుడు. ఎందుకంటే ఆయనకి అమ్మా నాన్న లేరు కదా, మిమ్మల్ని అమ్మా నాన్న లెక్క అనుకుంటాడు అంటూ భర్త గురించి గొప్పగా చెప్పింది నాగలక్ష్మి. కూతురు తల్లి మీద అంత ప్రేమతో బాధ్యతగా మాట్లాడుతుంటే నరసింహం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో కూతుర్ని కొడుకుతో సమానంగా ఎప్పుడూ చూడలేదు. కూతురంటే ప్రేమ ఉన్న పరాయి ఇంటికి వెళ్ళిపోతుంది అనే ఒక చులకన భావం. ఎప్పుడూ అన్ని విషయాల్లో కూతురు కంటే కొడుకే గొప్పగా ఉండాలని తను ఆశించాడు. అలాగే చేశాడు కూడా. కూతురు చదువుకుంటానని ఎంత మొత్తుకున్నా 10th పాస్ అవ్వగానే పెళ్లి చేసేశాడు.
అదృష్టం కొద్దీ అల్లుడు మంచివాడే దొరికాడు కాబట్టి సరిపోయింది గాని లేకపోతే ఎంత బాధ అనుకున్నాడు. అప్పుడు కూతురు పట్ల చేసిన తప్పుకి ఇప్పుడు బాధపడుతున్నాడు నరసింహ. అన్నట్టుగానే కూతురు సహాయంతో నరసింహ నీలమ్మను ప్రైవేటు హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అక్కడ ట్రీట్మెంట్ బాగా జరిగింది. ఆమెకు వచ్చిన రోగం మొదటి దశలోనే ఉండడం వల్ల త్వరగానే నయమై నీలమ్మ కోలుకుంది. నాగలక్ష్మి తల్లి ఇంకా పూర్తిగా కోలుకునే వరకు తల్లిదండ్రులు తమ ఊరు వచ్చి కొన్ని నెలల పాటు తమతోనే ఉండాలని, తాను జాగ్రత్తగా చూసుకుంటాను అని చాలా పట్టుపట్టింది. అల్లుడు వెంకటేశం కూడా అత్తామామల్ని తమతో రమ్మని బ్రతిమిలాడటంతో హాస్పిటల్ నుంచి సరాసరి కూతురి ఇంటికి వెళ్ళిపోయారు నరసింహ, నీలమ్మ. మధ్యలో కొడుకు గిరి మాత్రం ఓసారి చుట్టం చూపుగా వచ్చి తల్లిని చూసిపోయాడు. ఒక గంట సేపు ఉండి. కోడలు అయితే అసలు రానేలేదు హాస్పిటల్కి. వస్తే నాకు పడదు అంటూ అత్తగారిని ఫోన్లో మాత్రం ఎలా ఉన్నావు అత్తా అంటూ ఓసారి పరామర్శించింది. అది కూడా భర్త హాస్పిటల్కి వచ్చినప్పుడు. నరసింహానికి, నీలమ్మకి బాగా అర్థమైంది కూతురు మనస్తత్వం, కొడుకు మనస్తత్వం ఎలాంటిదో బాగా తెలిసొచ్చింది. తన కథ ఎంతసేపు కూతుళ్లను పట్టించుకోకుండా కొడుకులు కొడుకులు అంటూ తప్పించిపోయే తమలాంటి తల్లిదండ్రులకు ఓ గుణపాఠం లాంటిది అనుకున్నాడు నరసింహ. తన కూతురు లాంటి బంగారు తల్లి, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగిన కూతురు ఉండడం తన అదృష్టం అనుకున్నాడు నరసింహ. మనస్ఫూర్తిగా ఏది ఏమైనా భార్య మరణం అంచుల వరకు వెళ్ళి కూతురు ప్రేమాభిమానాలతో బయటపడటం నరసింహకి చాలా సంతోషం కలిగించింది. నిజంగా కంటే ప్రేమాభిమానాలు మెండుగా ఉండే కూతుర్నే కనాలి అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.